హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో టాక్సిక్ సినిమా మనకి ఇప్పుడు 26th రిలీజ్ అవుతోంది. చాలా కొద్ది రోజులే ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 8 days ఉంది అంతే. కరెక్ట్గా మాట్లాడుకుంటే 8 days కూడా లేనట్టే ఉంది అంతే కదా. వాళ్ళ 18 19 ఇవాళ వాళ్ళ డేట్లు కూడా గుర్తున్నట్టు 19 ఇవాళ అంటే 19 20 20 ఇవాళ వదిలేయండి. 20 21 23 24 25 అంతే 6 days ఉంది. 26th మనకి రిలీజ్ అయిపోతుంది సినిమా అయితే. సో బేసిక్గా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా రెస్పాన్స్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో అయితే మటుకు పాన్ ఇండియా వైడ్గా కనుక చూసుకున్నట్టయితే. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రైసెస్ కూడా ఎక్కువే కోట్ చేశారు. అంటే లైక్ ఇప్పుడు దీన్ని చాలా చోట్ల అమ్మారు కదా థియేట్రికల్ బిజినెస్. సో దాన్ని చాలా ఎక్కువ రేట్లకు అమ్మారు. ఎస్పెషల్లీ మన దగ్గర కూడా చాలా అంటే చాలా హ్యూజ్ రేట్స్కి అయితే అమ్మారనమాట. సో అది ఇక్కడ వచ్చిన కీ ప్రాబ్లం అంతా కూడా. సో ఈ కీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అంటే ఇంత రేట్లకు అమ్మారు కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవడానికి అని చెప్పి అంటే ఆ రేటుకి ఇక్కడ వాళ్ళు కొన్నది కూడా ఆ బేసిస్ మీదే. ఏం కాదు, ప్రైసెస్ హైకింగ్ ఆప్షన్ ఉంది కదా మన దగ్గర అని చెప్పి. సో ఆ బేసిస్ మీదే కొన్నారు అంత రేటుకి. టాక్సిక్ని తెలుగు రాష్ట్రాలకి 120 కోట్లకు కొన్నారు దిల్ రాజు గారు. సో 120 crores అనేది బేసిక్గా చాలా హ్యూజ్ అమౌంట్. 120 crores రికవర్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 235 నుంచి 240 మధ్యలో ఉంటుంది. అరౌండ్ 240 అబవ్ ఉంటుంది, ఇంకా 240 245 అలా ఉంటుంది. సో అంత అమౌంట్ కలెక్ట్ చేస్తే గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుంచి బ్రేక్ ఈవెన్ అవుతుంది. టాక్సిక్ అంత కలెక్షన్ వస్తుందా అంటే దరిదాపుల్లో కూడా రాదు. ఆయన ఏ ఉద్దేశంలో కొన్నాడో ఆయనకే తెలియాలి, నాకైతే అర్థం కాలే. అంటే నేనేమంటానంటే టాక్సిక్ సినిమాకి ఇక్కడ మంచి రీచ్ ఉంది, మంచి హైప్ ఉంది, మంచి పొటెన్షియల్ ఉంది. బట్ అది ఎంతవరకు? జైలర్ కంటే ఎక్కువ ఉందా? లియో కంటే ఎక్కువ ఉందా? లేదు కదా. సో ఆ వాటికే మనకి 70-80 కోట్ల దగ్గర వచ్చింది. సో దీనికి కూడా మహా అయితే ఆ రేంజ్లోనే వస్తుంది తప్పిస్తే ఒకవేళ మ్యాక్సిమం పుల్ చేయగలిగితే ఒక 100 వరకు పుల్ చేస్తుంది. బికాజ్ విశ్వనాథన్ సన్స్ ఆడుతూ ఉంది, ఇరుముడి ఆడుతూ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ అవుట్ రైట్ దానికే వెళ్తారు. అండ్ అవుట్ రైట్ రిజెక్షన్ ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి టాక్సిక్ అయితే. సో అదొకటి ఉంది. ఇట్లాంటివన్నీ ఉన్న చోట అసలు వేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ 240 crores అబ్బా తెలుగు రాష్ట్రాల నుంచి? ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్. అసలు ఇంపాసిబుల్, అసలు ఏది కాదు, డైరెక్ట్ ఇంపాసిబులే ఇంకా. సో బట్ దాన్ని ఏదో రికవర్ చేసుకోవాలి కాబట్టి ఆయన అయితే ఏదో బాధలు పడి కొంచెం హైక్లు అయితే తెప్పించుకుంటున్నారు. సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మార్నింగ్ 6 AM ఎలాగా అక్కడ కర్ణాటకలో ఎర్లీగా పడిపోతాయి. అక్కడ ఎర్లీగా పడిపోవడానికి అక్కడ పర్మిషన్లు గట్రా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా రిలీజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎర్లీగా వేయడం కోసం మరి జీవో కావాలి కాబట్టి జీవో కోసం పర్మిషన్ల కోసం వెళ్తున్నారు. 500 రూపీస్ కానీ 600 రూపీస్ కానీ ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ 6 AM షో. సో ఆ తర్వాత రెగ్యులర్ షోస్ ఏవైతే ఉంటాయి అవి 10 నుంచి స్టార్ట్ అవుతాయి. బికాస్ సినిమా డ్యూరేషన్ కొంచెం ఎక్కువే, లైక్ 3 hours అబవ్ ఉంటుంది. సో అందువల్ల కొంచెం 10 o'clock నెక్స్ట్ నార్మల్ షోస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు అలా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నార్మల్ ప్రైజింగ్ ఉంటుంది. కాకపోతే దానికి కూడా హైక్ ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ అయితే 50 రూపీస్, మల్టీప్లెక్స్ అయితే 100 రూపీస్ హైక్ అయితే ఉంటుంది ఒక 5 days వరకు. అంటే లైక్ వాళ్ళు బేసిక్గా రిలీజ్ చేస్తున్నది కూడా మీరు గమనించినట్టయితే ఏ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తోంది? వెన్స్డే అనుకుంటా, అంతేనా? వెన్స్డే రోజే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. అవును, క్యాలెండర్ చూస్తాను నాకండి, నాకు ఈ డేట్లు ఇవన్నీ గుర్తుండవు కదా మోస్ట్లీ. క్యాలెండర్ 26th, అవును వెన్స్డేనే. వెన్స్డే రిలీజ్ చేస్తున్నారు. సో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 5 days ఉంది కదా, ఇది లాంగ్ వీకెండ్ కదా వాళ్ళకి. సో ఈ లాంగ్ వీకెండ్ కోసం అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఈ లాంగ్ వీకెండ్ 5 రోజుల పాటు ఇక్కడ టికెట్స్ హై కొనడం కోసం. సో ఇప్పుడు దాన్ని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో ఒకసారి లాజికల్గా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అంటే లైక్ దాంట్లో మనం కర్ణాటక గురించి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరులో టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన తెలుగు సినిమాలకి అక్కడ రిలీజ్ చేస్తారు కదా, వాటికి కూడా చాలా హ్యూజ్ ప్రైస్ ఉంటుంది. సో ఎవరైతే కన్నడ పీపుల్ బెంగళూరులో తెలుగు సినిమాలు చూస్తారో వాళ్ళు బేసిక్గా చాలా ఎక్కువ ప్రైజెస్కే చూస్తారు. ఏది వితౌట్ ఎనీ జీవో ఏం ఉండవు, నార్మల్గా కూడా 500 600 కూడా ఉంటాయి. సో అక్కడ ప్రీమియర్స్ ఏమైనా పడాయి అంటే అక్కడ కూడా 900 1000 రూపాయలు ఉంటాయి. కొన్ని ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద థియేటర్స్ ఉంటాయి, వాటిలో 2000 కూడా ఉంటాయి. లైక్ అవి ప్రీమియం థియేటర్స్ అవన్నీ కూడా అవి వేరు. బట్ నార్మల్గా కూడా అప్రాక్సిమేట్లీ కొన్ని థియేటర్స్లో 400, కొన్ని థియేటర్స్లో 500 అట్లాగే ఉంటాయి. సో మన దగ్గర ఏంటంటే జనరల్గా ప్రైస్ తక్కువ. సో మనకు అది అలవాటు పడ్డ ప్యాటర్న్ అది మనకి. సో దానివల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ యూజువల్లీ వాళ్ళు కూడా ఇప్పుడు మన సినిమాలు పుట్ట తెలుగు అంటే మరి ఇంకా అదర్ స్టేట్ అదర్ లాంగ్వేజ్ సినిమాలే కదా, బట్ వాటిని వాళ్ళు బెంగళూరు బెల్ట్లో కొంచెం ఎక్కువగా చూస్తారు. బట్ మిగతా దగ్గర అంత ఎక్కువగా అయితే చూడరు.
బట్ మనకి మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్స్ వచ్చేది బెంగళూరు నుంచే, అది కన్ఫర్మ్ అది. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే సమ్హో ఇలా ప్రైజెస్ ఇవ్వడం జస్టిఫైడే. ఎందుకు అంటే కొంతమంది ఏమంటారంటే డబ్బింగ్ సినిమాకి ఎందుకు హైక్స్ అని చెప్పి అంటున్నారు, కానీ బట్ బడ్జెట్ సుమారుగా 550 నుంచి 600 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది దానికి. చాలా చాలా షూట్ డిలేస్ వల్ల మల్టిపుల్ లాంగ్వేజెస్లో షూట్ చేయడం, కన్నడ అండ్ ఇంగ్లీషు. ఎందుకు షూట్ చేశారో నాకు అర్థం కాలేదు. అసలు ఇంగ్లీష్లో ప్రాపర్ రిలీజే లేదు అక్కడ, ఏందో వాళ్ళకే తెలియాలి. అయితే సో ఇప్పుడు ఎలాగూ అలా చేయడం వల్ల 550 నుంచి 600 కోట్ల బడ్జెట్ అయిపోయింది. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏది రిటర్న్ బేసిసే ఉంది. ఇప్పుడు ఒకవేళ లైక్ ఇప్పుడు 120 కోట్లు కొన్నారు కదా, 50 కోట్లు రికవర్ అయింది, 70 కోట్లు లాస్ అయిపోయింది. అప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఆ 70 కోట్లలో సుమారుగా ఒక 55-56 కోట్లు రికవరీ అవుద్ది వీళ్ళకి, వాళ్ళు ఇచ్చేస్తారు, ప్రొడ్యూసర్స్ ఇచ్చేస్తారు. అంటే నాకు 80% ఇచ్చేస్తారు, ఆ 20% వాళ్ళు అస్సామే, అది వేరే విషయం. సో బట్ అది రికవరీ ఉంటుంది. బట్ ఎట్లా చూసుకున్నా లాస్ వెంచరే అది. దిల్ రాజు మాకు అయితే కంప్లీట్ లాస్ వెంచరే, అది ఆయన ఎందుకు దిగిండో ఆయనకే తెలియాలి. సో ఫర్దర్గా ఈ రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వాటి కోసం అనుకుంటా, ఏమో ఆయనకే తెలియాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు అర్థం కాదు కానీ లెట్స్ సీ. సో ఇప్పుడు ఈ ప్రైస్ హైక్ అనేది కొంతమందికి నచ్చట్లేదు. సో ఒకటైతే వాస్తవం, అంటే లైక్ సినిమా పెద్ద సినిమా అబ్బా, లార్జర్ దెన్ లైఫ్ సినిమా కదా. సో దాన్ని కొన్నది హ్యూజ్ రైట్స్కి. ఇప్పుడు బేసిక్గా హిందీలో కల్కి సినిమాను 100 కోట్లకు కొన్నారు, ఫస్ట్ పార్ట్ కల్కిని, హిందీ రైట్స్. ఆ ప్రభాస్ గారి సినిమా, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, దీపికా పదుకునే ఉంది, కమల్ హాసన్ ఉన్నాడు, ఇంతమంది ఉన్న సినిమా 600 కోట్ల బడ్జెట్ సినిమా 100 కోట్లకి కొన్నారు హిందీ రైట్స్. ఇది తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు హిందీ ఎంత పెద్ద మార్కెట్, దానికే 100 కొంటే తెలుగు రాష్ట్రాల రైట్స్ దిల్ రాజు 120 కోట్లు కొనడం అనేది ఎంత హాస్యాస్పదం. సో కొని ఆ తర్వాత జనాల మీద రుద్దేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం టూ మచ్ ప్రైజింగ్ అనడం కూడా అన్నెసెసరీ. ఎందుకంటే బికాజ్ మన సినిమాలు అక్కడ బేసిక్గా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా హెవీ కాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఒకటి ఆ 500-600 రూపీస్ కాన్సెప్ట్ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఆ ప్రీమియర్స్ అంటే లైక్ అది మీకు ఇష్టం లేకపోతే లీవ్ ఇట్, వదిలేసేయండి. ఎందుకంటే వద్దబ్బా, అంటే లైక్ నచ్చకపోతే, అంటే లైక్ ఇప్పుడు అది డబ్బింగ్ సినిమా అన్న ఒక పాయింట్ ఉండి, సో దానికెందుకు స్పెషల్ రేట్లు, దానికెందుకు జీవో, దానికెందుకు స్పెషల్ షోకి అంత ప్రైజ్ అన్నప్పుడు ఎవరు చూడకండి, ఇంకా అలాగే బుద్ధి వస్తుంది. ఎవరు చూడలేదు అనుకోండి, ఇంకా అలాగే బుద్ధి వస్తుంది. అప్పుడు ఇంక నెక్స్ట్ టైం నుంచి ఇట్లా 6 AM షోలు ఏం పెట్టరు డబ్బింగ్ సినిమాలకి. సో వద్దు, మీకు అది అమౌంట్ ఎక్కువ అనిపించింది అనుకోండి, ఎవరు చూడొద్దు. అప్పుడు జనాలు తక్కువ రాకపోతే వాళ్ళే షోలు క్యాన్సిల్ చేసుకొని వాళ్ళే మానుకుంటారు. సో తర్వాత మార్నింగ్ నుంచి ఏవైతే షోస్ ఉంటాయో 10 o'clock నుంచి అవి చూసుకోవచ్చు హ్యాపీగా. వాటికి ఏముంది, సింగిల్ స్క్రీన్ అయితే 50 రూపాయలు పెరుగుతుంది. మనకి సింగిల్ స్క్రీన్ నార్మల్గా 145 రూపీస్, సో ఇప్పుడు 195 అవుతుంది. మల్టీప్లెక్స్ 177, ఇప్పుడు 277 అవుతుంది. రిక్లైనర్స్ 295, 395 అవుతాయి. అంతే, సింపుల్ కాన్సెప్ట్. సో ఈ బేసిస్ మీద కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ప్రాబ్లం లేదు. సో అలా చేస్తేనే బెటర్ నన్ను అడిగితే, అలాగే చేయాలి కూడా. ఓకే, సో ఇది టాక్సిక్ తాలూకా హైక్కి సంబంధించిన ఇష్యూ. బట్ నన్ను అడిగితే మటుకు నేను జస్టిఫైడే అంటాను. ఎందుకంటే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. బడ్జెట్ గురించి కాకపోయినా దానికి మనోళ్ళు కొన్న రేట్లు ఎక్కువ. అది మనోళ్ళే కదా కొన్నది, అది ఒక వచ్చిన పంచాయతీ. ఇప్పుడు దురంధర్ 2, దురంధర్ 2 కలిపి 250 కోట్లు అయిపోయింది. సో దాన్ని చూసి నేర్చుకోవాలి అన్నప్పుడు మరి మన ఇండస్ట్రీకి చెప్తుంటారు చాలామంది. అట్లా వేరే ఇండస్ట్రీలు కూడా అదే చేస్తున్నాయి. సౌత్లో ఎందుకో తెలియట్లేదు కానీ చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. బాలీవుడ్లో పీపుల్ తాలూకా మైండ్ సెట్ కొంచెం బ్యాడ్ ఉన్నా సరే కొంతమందిది బాగానే ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆదిత్యధర్, రణ్వీర్ సింగ్, వీళ్ళది బాగానే ఉంటుంది మొత్తం, అట్లా అనమాట. సో అది చాలామందికి అర్థం కాకుండా ఉంది, ఇంకేం చేయలేము ఇంకా. సో అది ఇంకా ఏమంటాం, ఇంకా అది మరి పరిస్థితి. సో అంతే ఇంకా. సో టాక్సిక్ సినిమాకి అయితే నాకైతే ప్రాబ్లం లేదు, దాంతో నేను వెళ్తాను. బికాజ్ అదే రేట్లు మన సినిమాలకు కూడా బెంగళూరులో వాళ్ళు పెడుతున్నారు కాబట్టి సో జస్టిఫైడ్ అది. అండ్ పోనీ అలాగని కాకపోయినా మన దగ్గర ఎప్పుడు ఉండే రేట్లే పెట్టాలనుకుందామన్నా కొన్నది ఎక్కువ రేటుకి. ఇప్పుడు 120 కోట్ల బిజినెస్ జరిగింది సో తెలుగు రాష్ట్రాల్లో. సో ఒక డబ్బింగ్ సినిమా అది, దానికేమో వీళ్ళు మరి 240 కోట్లు రికవర్ చేయాలంటే మరి హైక్ తప్పదు. తెలంగాణలో ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఏపీలో మటుకు ఉండొచ్చు. ఇంకా నాకు తెలిసి ఒక పర్మనెంట్ జీవో ఇచ్చేస్తే బెటర్ అబ్బా, నచ్చిన టికెట్ రేట్లు పెట్టుకోవచ్చు అని చెప్పి.
బట్ దానికి ఒక లిమిట్ ఉండాలి. ప్రతి సినిమాకి కూడా ఏ ప్రైజెస్ పెడుతున్నారో గవర్నమెంట్కి అప్డేట్ చేయాలి. సో దట్ దానికి తగ్గట్టుగా ట్యాక్స్లు కలెక్ట్ చేసుకుంటారు. అలా చేసుకుంటే బెస్ట్. ఇంకా నన్ను అడిగితే జీవోలు ప్రతిసారి ఇచ్చుకునే కంటే ఏపీ కానీ తెలంగాణ కానీ అట్లా చేసుకుంటే అయిపోద్ది. సో లైక్ ఒకవేళ జీవో అంటే నోటీస్ కనుక ఇవ్వకపోయినట్టయితే, అంటే లైక్ ఈ సినిమాకి ఇంత పెంచుతున్నాం ఇంతకు అమ్ముతున్నాం ఈ సినిమా టికెట్లను కనుక నోటీస్ ఇవ్వకపోయినట్టయితే అప్పుడు ఇంకా సినిమాని రిలీజ్ ఆపేయాలి, రిలీజ్ బ్లాక్ చేయించాలి, అట్లా చేసుకోవాలి. ఇంకా అప్పుడు బేసిక్గా వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళ ఇష్టం, ఇంకా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు. ఈ ఎంతకు అమ్ముకుంటారో ఇంక వీళ్ళ చాయిస్. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది కూడా ఒక ప్రోడక్టే. సో అది వాళ్ళు అమ్ముతారు, అది మనం కొంటాం, మనకు ఆ రేటు వర్త్ అనిపిస్తే కొంటాం, లేదంటే లేదు. ఇప్పుడు ఈ మౌస్ ఉంది, ఈ మౌస్ ఈ కీబోర్డు ఈ రెండు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఇక్కడ ఒక సెట్ ఉంటుంది నాకు. సో నా టేబుల్ మీద కాకపోతే మీకు ఫ్రేమ్లో కనబడదు అది అంతే. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి నాకు ఒక కాస్ట్ పడింది నాకు. సో లైక్ అరౌండ్ 2000 అలా పడ్డాయి. ఇవి రెండు కూడా చాలా అంటే చాలా సైలెంట్, ఎంత కొట్టినా కూడా సౌండ్ రాదు. సో చాలా బాగా పనిచేస్తాయి, నాకు బాగా అనిపిస్తాయి. అందుకని ఇది ఒక కాంబో కొంటాను. ఇప్పుడు అన్ని ల్యాప్టాప్స్కి నాకు ఇదే కాంబో ఉంటుంది. నాకు ఇది నాకు 2000 పడింది. సో 2000 పడింది, నాకు ఇది వర్త్ అనిపించి నేను కొన్నాను. అలా కాకుండా దీనికి ఒక 20,000 పెట్టాడు అనుకో నేను కొన్ను. ఈ ఈ కీబోర్డ్కి ఈ మౌస్కి ఆడు 20,000 పెట్టాడు అనుకో నేను కొంటాను. నేను కొన్ను, నేను ఎందుకు కొంటా, నాకేం అవసరం. 60,000 పెడితే ఒక ల్యాప్టాప్ సెకండ్స్లో వచ్చేస్తుంది కదా అనుకుంటాను నేను, కొన్ను. అట్లా అనమాట. సో మనకి అది వర్త్ అనిపిస్తే కొంటాం, లేదంటే లేదు, అంతే సింపుల్ లాజిక్ అది. సో వాళ్ళు కూడా చాలాసార్లు ఇలాగే కొన్నారు కాబట్టి మన సినిమాలు, సో మనం కూడా కొనాలి. అందులో నాకైతే తప్పు అనిపించలేదు నాకైతే మటుకు. సో ఐ సపోర్ట్ టాక్సిక్ మూవీ ఇన్ దిస్ పాయింట్. యష్ని కానీ టాక్సిక్ మూవీని కానీ ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. దిల్ రాజు గారిని కూడా కరెక్టే అంటే, ఎందుకంటే ఆయన కొన్నది హ్యూజ్ ప్రైస్కి బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ. ఆ బేసిస్ మీద, ఎందుకంటే వాళ్ళకి ఓటీటీ రైట్స్ అసలు ఎవరు ఇవ్వట్లేదబ్బా టాక్సిక్కి. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి, ఓటీటీ రైట్స్ రికవరీ అనేది. సో వాళ్ళేమో 100 అట్లా చెప్తూ 100, 125 చెప్తూ ఉంటే వీళ్ళేమో 250, 300 అడుగుతున్నారు. ఎవడెత్తాడు ఇప్పుడు మార్కెట్ పడిపోయిన తర్వాత? వారణాసికే 250, 300 ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వారణాసి కంటే పెద్ద సినిమానా? 25% ఆఫర్ చేస్తే గొప్ప అన్నట్టు అయిపోయింది ఇప్పుడు బేసిక్గా బడ్జెట్లో. అంతే జరుగుతుంది. వారణాసికే 300 నుంచి 350 వరకు, లాస్ట్గా హయ్యెస్ట్ నాకు తెలిసి వారణాసికి వెళ్ళేది 400. రాకా కూడా అంతే, రాకా దగ్గర నాకు తెలిసి ఒక 250 అట్లా సేల్ అవుతుంది. 250, 200 అట్లా ఆ రేంజ్లో సేల్ అవుతుంది. ఓటీటీ మార్కెట్ పడిపోయింది చాలా వరకు. ఇంకా ఏమో మరి ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్లో 2 ఇండస్ట్రీలకు అమ్ముకుంటున్నారు, అందుకే అదొకటి చేసుకుంటున్నారు. అలా చేసుకుంటే మళ్ళీ కొంచెం బెటర్గానే ప్రైజులు వస్తున్నాయి, అది కూడా ఒకటి ఉంది. సో హిందీ దానికైతే ఒక ప్రైజ్ ఇస్తున్నారు, సో నా మిగతా 4టికి ఒక ప్రైజ్ ఇస్తున్నారు. సో అది బాగానే వర్కౌట్ అవుతుంది, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా అలా చేయట్లేదు. వీళ్ళకి ఏంటంటే ఇది గ్లోబల్గా రీచ్ అవ్వాలని చెప్పి నెట్ఫ్లిక్స్ అనుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్ వాడేమో నేను ఎక్కువ ఇవ్వను అంటున్నాడు. జీ స్టూడియోస్ తోటి తీసుకుంటే ఇంత హాలీవుడ్ రేంజ్లో చెప్పి అంటే అలా చెప్పి సినిమా తీసి వేస్ట్ కదా, అది ప్రాబ్లం. మరి చూద్దాం మరి ఏం చేస్తారు. సో నేనైతే మటుకు ఐ స్టాండ్ విత్ దమ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకు. సో అది గైస్ మా సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబా. వీడియో నెక్స్ట్ వీడియో బై బై.